కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-2026కి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 50,65,345 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వసూళ్లు 34,20,409 కోట్లు, మూలధన్ వసూళ్లు 16,44,936 కోట్లుగా అంచనా వేశారు. 2025-2026కు గాను బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించగా ఆ తర్వాతి స్థానాల్లో గ్రామీణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగానికి కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదాయపు పన్నులో భారీ మార్పులను తీసుకొచ్చి మధ్యతరగతి జీవులను సంతోషంలో ముంచేసింది కేంద్రం. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు, స్లాబ్ల మార్పు వంటి అంశాలు ఈసారి బడ్జెట్ను మిడిల్ క్లాస్కు ఆకర్షణీయంగా మార్చాయి. 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 0 నుంచి 4 లక్షల ఆదాయం ఉంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. 4 నుంచి 8 లక్షల ఆదాయంపై 5%, 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10%, 12 నుండి 16 లక్షల ఆదాయంపై 15%, 16 నుంచి 20 లక్షలకు 20%, 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి 30% పన్ను స్లాబులు తీసుకొచ్చారు. ఈసారి బడ్జెట్లో ఎప్పటిలాగే రక్షణ రంగానికి పెద్దపేట వేస్తూ భారీగా కేటాయింపులు చేశారు. 4,91,730 కోట్ల బడ్జెట్ రక్షణ రంగానికి కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు, విద్యారంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్య రంగం 98,311 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకు గాను 95,298 కోట్లు, ఇంధన రంగానికి గాను 81,174 కోట్లు, వాణిజ్యం పారిశ్రామిక రంగాలకు 65,553 కోట్లు, సామాజిక సంక్షేమ రంగాలకు 60,052 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగానికి 55,679 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో అనేక రంగాలపై వరాల జల్లు కురిపించారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.